నమస్కారం. మన తెలుగు టీవీ ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. బీజేపీ స్పోక్స్ పర్సన్ డాక్టర్ వినీషా రెడ్డి గారితో ఉన్నాము. ఐవీఎల్పీ ప్రోగ్రామ్ కు భారతదేశ ప్రతినిధిగా అమెరికాకి వెళ్తున్నారు. కార్యక్రమానికి ఎంపికయ్యారు. వారి అనుభవాల గురించి మనం తెలుసుకుందాం. నమస్కారం. అమెరికాలో నిర్వహించే ఐవీఎల్పీ కార్యక్రమానికి మహిళా సాధికారత, మహిళల నాయకత్వం, సాధికారత కార్యక్రమానికి భారతదేశ ప్రతినిధిగా కర్నూలు జిల్లా నుండి డాక్టర్ వినీషా రెడ్డి గారు ఎంపికయ్యారు. ఈ కార్యక్రమం ద్వారా మేడం భారతదేశ ఔన్నత్యాన్ని ఎలా పెంపొందిస్తారో వారి మాట్లాడి తెలుసుకుందాం. కర్నూలు నుండి భారతదేశం యొక్క ఐవీఎల్పీ ప్రతినిధిగా ఎంపిక కావడానికి మీ జీవన ప్రయాణం ఎలా సహాయపడింది? కర్నూలు జిల్లా నుంచి ఈరోజు అమెరికాకు సంబంధించిన ఐవీఎల్పీ అంటే ఇంటర్నేషనల్ విజిటర్స్ లీడర్షిప్ ప్రోగ్రామ్కి నేను ఎన్నిక అవ్వడం ఇది మొత్తం భారతదేశంలోని మహిళలకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ఈ ప్రయాణంలో నాకు అందరికన్నా తోడుగా నిలిచింది, ప్రోత్సాహం ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ పార్టీ విత్ డిఫరెన్స్ అని అంటారు. ఎందుకంటే 2019లో నేను పార్టీలో జాయిన్ అయినప్పటి నుంచి అప్పుడు నేను ప్రాక్టీస్ చేసుకునే డాక్టర్ని హాస్పిటల్లో. కానీ పార్టీ అధికార ప్రతినిధిగా రాష్ట్ర స్థాయి ఛానళ్లలో అలాగే ఇంగ్లీష్ ఛానళ్లలో కూడా చాలా డిబేట్లలో పాల్గొనే అవకాశం కల్పించింది. 2022లో బ్రిక్స్ పొలిటికల్ డైలాగ్ ప్లస్ సమ్మిట్ సౌత్ ఆఫ్రికాలో 2023లో జరిగిన సౌత్ ఆఫ్రికా సమ్మిట్లో భారతదేశ ప్రతినిధిగా పంపి భారతదేశ తరపున ఇండియా ఆఫ్రికన్ రిలేషన్స్ గురించి మాట్లాడే అవకాశం కల్పించింది. దాని తర్వాత కూడా ఒక పుస్తకం ఇండియా బిఫోర్ అండ్ ఆఫ్టర్ 2014 వై భారత్ నీడ్స్ బీజేపీ అనే పుస్తకం రచించడానికి ప్రోత్సహించి ఆ బుక్ను ఢిల్లీలో లాంచ్ చేయడానికి కూడా పార్టీ అన్ని విధాలుగా ప్రోత్సహించింది. సో పార్టీ ఒక ప్లాట్ఫామ్, ఒక వేదికపై ఇన్ని అవకాశాలు ఇచ్చింది. సో ఈరోజు ఈ గుర్తింపు కేవలం నాకు కాదు, భారతీయ జనతా పార్టీలోని ప్రతి ఒక్కరికి కష్టపడి పనిచేస్తే ఎవరు ఎటువంటి రంగాలలో వాళ్ళు ప్రోత్సహించాలో చూసి ప్రోత్సహిస్తుంది. ముఖ్యంగా మహిళలకు పెద్దపీట వేస్తుంది అనే దానికి ఇది మరొక నిదర్శనం. మేడం, మీరు బీజేపీ ప్రవక్తగా ఎలా ఎదిగారు? ఈ పాత్రలో ఎదుర్కొన్న సవాళ్ళు మరియు విజయాలు ఏంటి? భారతీయ జనతా పార్టీలో నేను 2019లో జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయినాక మొదటిసారి నాకు రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, అదేవిధంగా రాష్ట్ర మహిళా మోర్చా పాలసీ అండ్ రీసెర్చ్ వింగ్కి ఇన్ఛార్జ్ ఈ బాధ్యతలు ఇచ్చారు. స్టార్ట్ అయిన కొత్తలో అంటే ఈ బాధ్యతలు ఇచ్చిన కొత్తలో నేను కూడా సీనియర్స్ దగ్గర నుంచి ఏ విధంగా మాట్లాడాలి, అంతేకాకుండా చాలా అంశాలలో పార్టీ మనకు వర్క్షాప్స్ లాగా ఆన్లైన్లో జూమ్లో అటువంటప్పుడు మాట్లాడడం, నేర్చుకోవడం, నోట్స్ తయారు చేసుకోవడం, ఎప్పటికప్పుడు కాలమాన పరిస్థితులను, డైలీ కరెంట్ అఫైర్స్ను ఫాలో అవ్వడం, వాటన్నిటినీ ఒక చోట క్రోడీకరించి మనము డైలీ పరిశీలన చేసి అందుబాటులో ఉంచుకోవడం, అంతేకాకుండా సీనియర్స్ చాలా వరకు ప్రోత్సహించారు. ఆ విధంగా రాష్ట్ర స్థాయి డిబేట్లలో చాలా ఛానళ్లలో పాల్గొనడం, దాని తర్వాత నేషనల్ డిబేట్స్లో కూడా పాల్గొనే అవకాశం కలిగింది. ఇవే కాకుండా నేను ఆర్టికల్స్ కూడా రాస్తుంటాను తెలుగు పత్రికలకి. సుమారు 40 నుంచి 50 ఇంగ్లీష్ పత్రికలకు కూడా రాయడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఇలా రాస్తూ ఉండడం వల్ల, మరి పార్టీలో పెద్దలతో మాట్లాడడము, వీటి గురించి రిపీటెడ్గా వర్క్షాప్ జరగడము, వీటన్నిటి వల్ల పార్టీ ప్రోత్సాహం ఇవ్వడం వల్ల ఈ స్పోక్స్ పర్సన్ అనే పదవికి ఈ విధంగా నేను బాధ్యతలు నిర్వహించాను. రాజకీయాల్లో మహిళల పాత్రను ప్రోత్సహించడంలో బీజేపీ ఎలా సహాయపడిందంటారు? ఈ అనుభవం మీకు ఐవీఎల్పీకు ఎలా సిద్ధం చేసిందంటారు? ప్రపంచంలో ఇప్పుడు 193 దేశాలు ఉంటే దాంట్లో కేవలం 17% మాత్రమే లిబరల్ డెమోక్రసీస్, అంటే నిజంగా అక్కడ ప్రజాస్వామ్యం ఉంది. మీరు ఈ 17% దేశాలనే చూసారనుకోండి, నేను గర్వంగా చెప్తున్నాను, ఇప్పుడు ప్రపంచంలో ఉన్న కాలమాన పరిస్థితుల్లో మహిళలకు గవర్నెన్స్ మరియు రాజకీయాల్లో అత్యంత పెద్దపీట వేస్తున్న దేశం ఏంటంటే అది భారతదేశం. నరేంద్ర మోడీ గారి సారథ్యంలో భారతదేశంలో మహిళలు అన్ని రంగాల్లో, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, పరిశోధనలు, ఆఖరికి స్పేస్ అండ్ డిఫెన్స్ సెక్టర్లో కూడా అన్ని విధాలుగా ముందుకుండాలని చాలా ప్రోత్సాహాలు అందించారు, చాలా స్కీమ్స్ అందించారు. ఇప్పుడు మీరు ముద్రా లోన్స్ కూడా చూస్తే 70% మహిళలకు ఇచ్చారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు చూస్తే 60% పైగా మహిళలకు రిజిస్ట్రేషన్ చేశారు. ఇక మీరు రాజకీయాలకు అని వస్తే మనకు కమాండర్ ఇన్ చీఫ్, మనకు రాష్ట్రపతి ఒక మహిళ, సొంతంగా పైకి ఎదిగి అప్పట్లో ఎన్నో కష్టాలు పడి డిగ్రీ చేసి తర్వాత ఒక ప్రభుత్వ ఉద్యోగం చేసి ఎమ్మెల్యేగా గెలిచి దాని తర్వాత మినిస్టర్గా అత్యున్నత ప్రమాణాలతో బాధ్యతలు నిర్వహించి గవర్నర్గా ఉండి తర్వాత ఆమె ప్రెసిడెంట్, రాష్ట్రపతి అయ్యారు. స్వయం ప్రతిపత్తితో ఎదిగారు.
ఇటువంటి మహిళలకు అవకాశం, ప్రోత్సాహం, గౌరవం ఇచ్చే పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ. మీరు చూస్తే ఇప్పటి నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చూస్తే కూడా మహిళలకు అత్యంత ముఖ్యమైన పోస్టులు మీరు కేంద్ర స్థాయిలో చూస్తే డిఫెన్స్ మినిస్ట్రీ, ఆర్థిక శాఖ, హెచ్ఆర్డి మినిస్ట్రీ, ఇటువంటి అనేక ఇంపార్టెంట్ పోస్టులన్నీ కూడా మహిళలకు, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ, ఇవన్నీ ఇచ్చింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అలాగే మహిళలకు క్యాబినెట్లో కూడా పర్సంటేజ్ కోటాను పెంచారు. మహిళల ప్రాతినిధ్యం చాలా పెరిగింది మోడీ గారు వచ్చాక. 7 నుంచి 11 మంది, అంటే గత క్యాబినెట్ ఇప్పుడు చూస్తే కూడా చాలా మంది మహిళలకు ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇంకా అన్నింటికన్నా ముఖ్యమైన విషయం, ఎప్పటి నుంచో మహిళలకు చట్టసభలలో ఎన్నిక కాబడే చట్టసభల్లో అంటే అసెంబ్లీలో, రాష్ట్ర ప్రభుత్వంలో, పార్లమెంట్లో 33% రిజర్వేషన్ ఉండాలనేది వాళ్ళ అభిష్టం. అది నిజం చేసింది నరేంద్ర మోడీ గారు. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మీరు అసెంబ్లీలో అయినా, పార్లమెంట్లో అయినా 33% మంది మహిళలు ఉంటారు. ఇంత ప్రోత్సాహం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం భారతదేశంలో మహిళలకు ఇస్తుంది. ఐవీఎల్పీ కోసం ఎంపిక కావడం మీకు ఎలాంటి అనుభూతిని ఇస్తుంది? ఈ అవకాశం మీకు ముఖ్యమైనదిగా అనిపిస్తుంది అంటారా? డెఫినెట్గా ఐవీఎల్పీ అంటే ఇంటర్నేషనల్ విజిటర్స్ లీడర్షిప్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్. దీనికి రికమెండేషన్ అలా ఏమీ ఉండదు. ఇక్కడ దేశంలో, ఇది మన దేశమే కాదు అన్ని దేశాల్లో ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో అయితే 20 విభిన్న దేశాల నుంచి వస్తున్నారు. జపాన్, తైవాన్, కొరియా, జర్మనీ, బల్గేరియా, సౌత్ ఆఫ్రికా, అర్జెంటైనా, పోలాండ్, లెబనాన్, ఇరాక్. సో ఇది నామినేషన్. వాళ్ళు యుఎస్ ఎంబసీలు ఏ దేశంలో ఉంటాయో వాళ్ళు ఇంటర్వ్యూలు చేస్తారు, దశలలో తీసుకుంటారు. మొదటిసారి ఇంటర్వ్యూ చేసినంత మాత్రాన వాళ్ళు రెండో దశకు చేరుకుంటారని లేదు. దాని తర్వాత రిపీటెడ్గా వాళ్ళతో ఇంటరాక్షన్, అంటే వాళ్ళతో మెయిల్స్ ద్వారా, ఈ విధంగా ఇంటర్వ్యూ సెషన్స్ ద్వారా ఫిల్టర్ చేసుకుంటారు. ఇది గవర్నమెంట్ రికమెండేషన్ ప్రోగ్రామ్ కాదు. ఎవరైనా ఈ ప్రోగ్రామ్కి సెలెక్ట్ అయ్యారంటే ఖచ్చితంగా అది వాళ్ళకు ఎంతో ప్రతిష్టాత్మకమైనది. అండ్ ఈ ప్రోగ్రామ్ నాకు లాస్ట్ ఇయర్ ఇంటర్వ్యూ జరిగింది, ఇప్పుడు కన్ఫర్మేషన్ వచ్చింది. మన జర్నలిస్ట్లను చాలా ఎక్కువగా తీసుకెళ్తుంటారు. రాజకీయ నాయకులు ప్రతిసారి అని మనం చెప్పలేము, బట్ తీసుకెళ్తుంటారు. ఈ ఐవీఎల్పీ ప్రోగ్రామ్ ఇంతకు ముందు పార్టిసిపేట్ చేసిన వాళ్ళల్లో దగ్గర 328 మంది వివిధ దేశాలకు నాయకులయ్యారు, అధినాయకులయ్యారు. మనం ఇండియా నుంచి చూస్తే అటల్ బిహారీ వాజ్పేయి గారు 1960లో వెళ్ళారు, ఇందిరాగాంధీ గారు 1961లో వెళ్ళారు, మొరార్జీ దేశాయ్ గారు వెళ్ళారు, నరేంద్ర మోడీ గారు 1993లో వెళ్ళారు. తర్వాత వాళ్ళందరూ ఎన్నో విశిష్ట స్థానాలను పొందడం మనం చూసాం. మరి ఇటువంటి వారు ఎన్నికైన ప్రోగ్రామ్కి నేను ఎన్నిక కావడం అంటే అది నాకు ఎంతో, నేను వినమ్రతతో చెప్తున్నాను. అండ్ నాకు ఇది ఒక పెద్ద బాధ్యతగా నేను భావిస్తాను. భారతదేశపు విలువలను, భారతదేశంలో మహిళలకు ఇప్పుడు ఎంత ప్రోత్సాహం వస్తుంది, అదేవిధంగా అమెరికాలో వాళ్ళు ఎలా అనుసరిస్తున్నారు వాళ్ళ చట్టసభలు, వాళ్ళ పార్లమెంట్ సిస్టమ్, అక్కడ వాళ్ళ సివిక్ సొసైటీస్, వాళ్ళ కాంగ్రెస్ మెన్ అంటే ఎన్నిక కాబడిన ప్రతినిధులు, వాళ్ళతో ఇంటరాక్ట్ అవడమే కాకుండా మిగతా దేశస్తుల్లో కూడా వాళ్ళ కాలగమన పరిస్థితులు ఎలా ఉన్నాయి రాజకీయాల్లో, సమాజంలో అనేది తెలుసుకోవడానికి ఇది డెఫినెట్గా ఒక మంచి అవకాశం. అంటే వాటిని అక్కడ అనుగుణం చేసుకొని మీరు ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నిస్తారా? అంటే చర్చించడానికి, నేర్పించడానికి ఏమన్నా ప్రయత్నిస్తారా? ఎప్పుడైనా మనం జీవితంలో ఎక్కడ ఒక చోట ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి. మంచి చెడు ఉన్నప్పుడు ఎక్కడైనా సరే ఒక చోట మంచి ఉంది అంటే దాన్ని నేర్చుకోవడంలో తప్పు లేదు. ఇప్పుడు నేను 20 మంది దేశ ప్రతినిధులతో మాట్లాడినప్పుడు వాళ్ళ దేశంలో ఎలా ఉన్నాయి, వాళ్ళ దేశంలో రాజకీయ రంగం ఎలా ఉంది, సామాజిక రంగం ఎలా ఉంది అవగాహన వస్తుంది. అదేవిధంగా అమెరికాకు సంబంధించి వాళ్ళ చట్టసభలు కావచ్చు, వాళ్ళ పార్లమెంటరీ వ్యవస్థ, వాళ్ళు ఎన్నుకున్న రిప్రజెంటేటివ్స్, ప్రజాప్రతినిధులు, వాళ్ళ యూనివర్సిటీస్, విశ్వవిద్యాలయాలు, వీటన్నిటి గురించి అవగాహన వచ్చినప్పుడు దాని నుంచి నేను ఏం నేర్చుకుంటాను, నా దేశంలో నేను దాన్ని ఎంతవరకు, అంటే దాన్ని నేర్చుకున్న పద్ధతిని ఇక్కడ ఎంతవరకు నేను వాడుకోగలను, లేదా నా పార్టీకి ఏమని నివేదిక ఇవ్వగలను. డెఫినెట్గా ఇవన్నీ వచ్చాక దాని మీద ఒక చాలా సమయం తీసుకొని ఇవంతా ఒక నోట్ లాగా తయారు చేసి దాని తర్వాత తదుపరి కార్యాచరణ ఏం చేయాలనేది చర్చించి దానిపైన ఖచ్చితంగా కార్యాచరణ ఉంటుంది. ఈ సంవత్సరం ఐవీఎల్పీ థీమ్ లో మహిళల రాజకీయాలు మరియు సివిల్ సొసైటీలో, ఈ థీమ్ లో మీరు ఏ అంశాలను అన్వేషించాలని ఆశిస్తున్నారు? థీమే మహిళలు రాజకీయాల్లో, సివిల్ సొసైటీ అంటే సామాజిక వ్యవస్థలో. సో నేను ఇంతకు ముందు చెప్పినట్లు భారతదేశంలో ఎలా ఉన్నామనే కాకుండా మిగతా దేశాలలో ఎలా ఉంది, అదేవిధంగా అమెరికన్ సొసైటీలో, అక్కడ విశ్వవిద్యాలయాల్లో, అక్కడ చట్టసభల్లో, ఒక న్యాయ వ్యవస్థలో, అక్కడ ఎన్జిఓస్లో మహిళల పాత్ర ఎలా ఉంది అనేది తెలుసుకోవడానికి ఇది ఖచ్చితంగా దోహదపడుతుంది. ఇటువంటి ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు మనకు వాళ్ళ పరిస్థితులు అర్థమవుతాయి, మనం కంపేర్ చేసుకోగలము.
మన దగ్గర ఎటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఎటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి అనేది కూడా అర్థమవుతుంది. ఇది లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, అంటే జీవితంలో నేర్చుకుంటూ ఉంటాము. ఇది ఈ విధంగా నేర్చుకునే మన ప్రయాణంలో ఇది ఇంకొక పాఠం. అంటే అదే మీరు చెప్పారు, ఇది అందులో నుంచే క్వశ్చన్ ఇది. జపాన్, జర్మనీ, దక్షిణాఫ్రికా లాంటి 20 దేశాల ప్రతినిధులతో, నాయకులతో కలిసి పనిచేయడం గురించి మీ అంచనాలు ఏంటంటే? వాళ్ళందరూ కూడా ఐవీఎల్పీ ప్రోగ్రామ్కి ఎన్నికయ్యారు అంటే వాళ్ళను ఐవీఎల్పీ వాళ్ళు చాలా వెట్టింగ్, అంటే చాలా రీసెర్చ్ చేసి తీసుకొని ఉంటారు. మిగతా దేశాలతో కూడా సత్సంబంధాలు ఉండాలని కోరుకుంటాము. ప్లస్ వాళ్ళ దేశం నుంచి వాళ్ళ దేశం గురించి నాకు అవగాహన వస్తుంది. వెళ్ళి వచ్చినాక నాకు ఇంకా బెటర్ మీకు నేను చెప్పగలను. వెళ్ళక ముందే వాళ్ళు ఎవరు అనేది నాకు కరెక్ట్గా ఐడియా ఉండదు కదా. వెళ్ళి వచ్చినాక ఎస్ దాని గురించి డిస్కషన్ ఫర్దర్గా ఏం జరిగింది అనేది చెప్పడానికి ఇంకా బెటర్గా ఉంటుంది. భారతదేశంలో రాజకీయాలు, సివిల్ సొసైటీలో మహిళలు ఎదుర్కొనే ప్రధాన సవాళ్లు ఏమిటని మీరు భావిస్తారు? వాటిని ఎలా అధిగమించవచ్చని మీరు అంటారు? భారతదేశంలో ఎన్నో సంస్కరణలు తెచ్చారు. మోడీ గారి ప్రభుత్వం వచ్చాక మహిళల ప్రాతినిధ్యం చాలా ఎక్కువగానే పెరిగింది. బట్ ఇప్పటికీ కూడా మహిళల ప్రాతినిధ్యం ఇంకా తక్కువే చెప్పాలంటే. మనకి ఇప్పుడు కూడా 15%కి మించి లేదు. అసెంబ్లీలో అయితే 11%కి మించి లేదు. 19% కంబైన్డ్ రాజ్యసభ, లోక్సభ తీసుకుంటే కూడా. అంటే ఇది కేవలం రాజకీయ పార్టీలను మనం అనాల్సిన అవసరం లేదు. సమాజం కూడా ప్రశ్నించుకోవాలి. అంటే మహిళ బయటికి రావడానికి ఇప్పుడు ఉద్యోగం చేస్తామంటే ఇప్పటికీ కూడా అవసరం లేదు. మహిళ ఇంట్లో ఉండాలి, మహిళ ఏం ధరించాలి, ఏ సమయంలో బయటికి వెళ్ళాలి, ఏ విధంగా ఉండాలి అనేది కూడా సమాజం నిర్ణయిస్తుంది. సో సమాజం కూడా తెలుసుకోవాలి. ఒక మహిళ ఎన్నో పనులు చక్కబెట్టగలదు, ఉద్యోగం చేయగలదు, పిల్లల్ని పెంచగలదు, ఇల్లు చూసుకోగలదు. మల్టీ టాస్కింగ్ అనేది మహిళలకు స్వతహాగా వస్తుంది. సో రాజకీయాల్లోకి మహిళలు రావాలంటే 33% రిజర్వేషన్ కోట సహాయం చేస్తుంది కాదనము. కానీ సమాజంలో ఉండే ప్రతి ఒక్కరూ కూడా, అది తల్లి కావచ్చు, చెల్లి కావచ్చు, భార్య కావచ్చు, మహిళను ముందు పెట్టాలి. అంటే అది కుటుంబంలో నుంచే మొదలవ్వాలి. ఎంతసేపటికి మగవాళ్ళు నేనే ఉండాలి, నా తర్వాత నా కొడుకు లేకపోతే నా తమ్ముడు అనుకోకుండా, నా కూతురు, నా చెల్లెలు, అంటే అటువంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అంటే ఎంకరేజ్మెంట్ ఇవ్వాల్సిన బాధ్యత సమాజం మీద ఉంది, కుటుంబం మీద ఉంది. కేవలం రాజకీయ పార్టీలను అనాల్సిన అవసరం లేదు. బయటకు వచ్చి ఉద్యోగాలు చేస్తుంటేనే కొన్నిసార్లు పూర్తి ప్రోత్సాహం ఇవ్వరు. అటువంటిది రాజకీయాల్లోకి మహిళలు వెళ్తామంటే నీకెందుకమ్మా ఈ రంగం అని డెఫినెట్గా అంటారు. నేను ఈ స్టార్టింగ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు కూడా మా ఇంట్లో వాళ్ళు దేవుని దయతో, అదృష్టంతో నాకు అలా చెప్పలేదు. కానీ బయట కామన్గా అన్నారు, నీకెందుకు డాక్టర్, మంచి ప్రాక్టీస్ ఉంది, ఎందుకు అని మాట్లాడతారు. అంతేగాని ఒక మంచి మహిళ చేతిలో ఉంటే, ఇప్పుడు ఇంట్లో ఎటువంటి సమస్యలు వచ్చినా, ఒక ఫైనాన్స్ చూడండి ఎంత చక్కగా ఒక ఇంత డబ్బులతో మేనేజ్ చేస్తారు మహిళలు. ఎన్ని కష్టాలు వచ్చినా సరే వాళ్ళు వాటిని అన్నిటినీ సర్దుకొని పోతుంటారు. మహిళలను రాజకీయ నాయకులుగా చూడాలనే భావన సమాజంలో కూడా రావాలి. మార్పు వస్తుంది. బట్ ఈ 33% రిజర్వేషన్ అనేది ఏదైతే వస్తుందో దానివల్ల చాలా డిఫరెన్స్ వస్తుందండి. ఎందుకంటే మీరు 33% మహిళలే ఉండాలన్నప్పుడు ఇంట్లో వాళ్ళే ఎంకరేజ్ చేస్తారు. మహిళల సాధికారతను ప్రోత్సహించడంలో మీరు ఇప్పటి వరకు చేసిన కృషి ఏంటి? దాని గురించి కొద్దిగా చెప్పండి. ఐవీఎల్పీ నుండి నేర్చుకున్నవి ఈ కృషిని ఎలా మెరుగుపరుస్తాయని మీరు ఆశిస్తున్నారు? ఈ మహిళా సాధికారత అంటే ఇప్పుడు మేము హాస్పిటల్ పెట్టినప్పటి నుంచి కూడా కొన్ని క్యాంప్స్ కండక్ట్ చేయడం, మహిళలకు హిమోగ్లోబిన్ ఎంత తక్కువ ఉంది, మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేసి వాళ్ళకి సంబంధించిన ఆరోగ్య సమస్యలకు ఉచితంగా మందులు ఇవ్వడం చేస్తాము. అదేవిధంగా కొంతమంది మహిళలకు స్వయం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి కుటుంబ మిషన్లు, లేకపోతే ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడుతుంటే గ్యాస్ స్టవ్లు, ఇట్లాంటివి కూడా ఇచ్చాము కొంతమంది అనాథ పిల్లలకు. బట్ ఇది కొంతవరకే చేయగలం. ఒక వ్యక్తిగా ఉన్నప్పుడు మన చేతిలో మన పరిధిలో ఎంత ఉందో అంతవరకే చేయగలం. కానీ మనము పూర్తి సహకారం లేదా పూర్తి మహిళలకు ఎంపవర్మెంట్ చేయాలంటే అది రాజకీయ నాయకుల ద్వారా అధికారంలో ఉన్నప్పుడే జరుగుతుంది. అది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తుంది, నేను ఇందాక చెప్పినట్లు మీకు. అండ్ ఐవీఎల్పీ నుంచి నేను ఏం నేర్చుకున్నాను, దాన్ని ఇక్కడికి ఎట్లా అన్వయించుకోగలను అనేది నేను ఒకసారి ప్రోగ్రామ్కి వెళ్ళి వచ్చినాక అనాలిసిస్ చేసుకుంటే బాగుంటుంది. ఆగస్టు 9 నుండి 30 వరకు జరిగే ఐవీఎల్పీ కార్యక్రమంలో మీరు ఏ నగరాలను సందర్శించనున్నారు? మరియు ఈ సందర్శన నుండి మీరు ఏం ఆశిస్తున్నారు? అక్కడ ఫస్ట్ వాషింగ్టన్ DC ఉంది, తర్వాత బోస్టన్, తర్వాత న్యూ హ్యాంప్షైర్, తర్వాత సౌత్ కెరోలినా అండ్ లాస్ట్ సాల్ట్ లేక్ సిటీ, ఊటా ఉంది. అక్కడ వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం మేము అక్కడ చట్టసభలలో ప్రతినిధులను, అంటే ఇక్కడ ఎంపీస్ అంటారు, అక్కడ కాంగ్రెస్ ఉమెన్ అంటారు, మహిళా నాయకులను కలుస్తాము, వాళ్ళతో అవగాహన చేసుకుంటాము.
యుఎస్ పార్లమెంట్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది అనేది, అదేవిధంగా ఇంపార్టెంట్ యూనివర్సిటీస్ విశ్వవిద్యాలయాల సందర్శన కూడా జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ లా సిస్టమ్ న్యాయ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, అక్కడ కొంతమంది న్యాయ నిపుణులతో వాళ్ళతో కూడా చర్చలు జరుగుతుంది. ఇంటలెక్చువల్స్ థింక్ ట్యాంక్స్ అక్కడ ఎవరైతే ఉంటారో మేధావి వర్గం వాళ్ళతో చర్చలు జరుగుతాయి. సో ఇటువంటివన్నీ ఒక కన్సైజ్ ప్రోగ్రామ్ ఉంది. కొన్ని చోట్ల గవర్నర్ అంటే సౌత్ కేరళలో మేయర్తో ఇటువంటి వారితో కూడా ఇంటరాక్షన్ ఉంది. బట్ దీని గురించి నేను డీటెయిల్డ్గా ఐ థింక్ వీ కెన్ స్పీక్ వన్స్ ఐ కమ్ బ్యాక్. అంటే అక్కడి నుంచి వచ్చినాక మాట్లాడుకోవడం బాగుంటుంది. ఓకే మేడం. అమెరికా యొక్క రాజకీయ మరియు సామాజిక వ్యవస్థల గురించి మీరు ఏం నేర్చుకోవాలని ఆశిస్తున్నారు, మరి ఈ జ్ఞానాన్ని భారతదేశంలో ఎలా అన్వయించాలని ప్లాన్ చేస్తున్నారు? అమెరికాలో ఈ రాజకీయ నేపథ్యము సామాజిక నేపథ్యం ఎలా ఉందని తెలుసుకోవడానికి ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. మనం ఎంతసేపు ఉన్నా ఇక్కడ పేపర్స్ ద్వారానో లేకపోతే మనం అంటే ఏమైనా బుక్స్ చదవడం ద్వారా తెలుసుకుంటాము. అలా కాదు, మీరు మా దేశానికి వచ్చి ఒకసారి పర్సనల్గా చూడండి. మీరు ఇక్కడ మా రాజకీయ స్థితిగతులు ఎట్లున్నాయి, సామాజిక స్థితిగతులు ఎట్లున్నాయని వాళ్ళు పిలిచారు. సో నేను వెళ్ళొచ్చినాక వీటి గురించి కమెంట్ చేయడం బాగుంటుంది. మేడం, ఈ కార్యక్రమంలో సివిక్ ఎంగేజ్మెంట్ అనేది ఒక ముఖ్యమైన అంశం. భారతదేశం సివిక్ ఎంగేజ్మెంట్ ను బలోపేతం చేయడానికి మీరు ఏ విధానాలను అవలంబించాలని ఆలోచిస్తున్నారు? భారతదేశంలో సివిక్ ఎంగేజ్మెంట్ ఎప్పటి నుంచో స్ట్రాంగ్ గా ఉందండి. ఇప్పుడు మన దగ్గర పంచాయతీస్ ఆర్ వెరీ స్ట్రాంగ్ అండ్ పంచాయతీలో ఆల్రెడీ ఉమెన్ కోటా ఉంది. మీకు ఉమెన్ మహిళలు పంచాయతీల్లో ఉన్నారు, వార్డ్ సిస్టంలో ఉన్నారు. నాకు తెలిసి నేను అక్కడ పోయి వచ్చినాక నాకు ఇంకా బెటర్ ఐడియా వస్తుంది. ఎందుకంటే మహిళా రిప్రజెంటేషన్ చూస్తే అక్కడికన్నా మన ఇండియాలో చాలా బెటర్గా ఉంది. బట్ అక్కడికి ఇక్కడికి ఏం తేడాలు అనేది నేను అక్కడికి వెళ్ళొచ్చినాక మీకు చెప్పగలను. దిస్ ఇస్ లైక్ ఇంకా వెళ్ళక ముందే మనం ఇట్స్ నాట్ కరెక్ట్. ఇప్పుడు భారతదేశం యొక్క మహిళా నాయకత్వం గురించి ప్రపంచ దృష్టిని ఐవీఎల్పీ ద్వారా ఎలా ప్రదర్శించాలని భావిస్తున్నారు? అంటే అక్కడ అవకాశం వచ్చినప్పుడు డెఫినెట్గా వాళ్ళ దేశం గురించి చెప్పినప్పుడు మన దేశం గురించి కూడా మనం ఇంటరాక్ట్ అవుతాం కదా. అప్పుడు నేను చెప్తాను మన దేశంలో ఏ విధంగా పంచాయతీ లెవెల్ నుంచి ఎమ్మెల్యేస్ కావచ్చు, ఎంపీస్ కావచ్చు, మన ఇప్పుడు రాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో మహిళలకు ఎటువంటి ప్రాధాన్యం ఉంది. అదేవిధంగా 33% రిజర్వేషన్ చట్టం ఎక్కడా లేదు ఏ దేశంలో కూడా. ఇప్పుడు మనకు మహిళా ముఖ్యమంత్రులు ఉన్నారు. ఢిల్లీలో చూస్తే మనకు మహిళా ముఖ్యమంత్రి ఉన్నారు భారతీయ జనతా పార్టీ తరఫున. సో అదేవిధంగా 33% రిజర్వేషన్ వచ్చినాక మీకు మహిళల ప్రాతినిధ్యం చాలా పెరుగుతుంది. దీని అన్నిటి నుంచి గురించి కూడా ఈ రంగాలలోనే కాదు, ఇప్పుడు పైలట్స్ కూడా ఇండియాలో ఉమెన్ పైలట్స్ ప్రపంచంలో ఎక్కడ భారతదేశంలో ఉన్నంత ఉమెన్ పైలట్స్ లేరు. 15% ఉమెన్ పైలట్స్ ఉన్నారు మన దగ్గర, 15,000 మందిలకు పైగా. సో ఇవన్నీ కూడా నేను చెప్పే ఒక అవకాశం నాకు దీని ద్వారా వస్తుంది భారతదేశం గురించి కూడా అక్కడ వాళ్ళకి చెప్పడానికి. భారతదేశం కంటే ఇతర దేశాల్లో మహిళల అంటే అనేక రంగాల్లో మహిళలు ప్రాముఖ్యత లేదంటారా? భారతదేశంలో ఏ దేశంలో లేదన్నారు కదా. 33% ఇప్పుడు నేను వెళ్తున్న ఏ దేశంలో కూడా లేదు డెవలప్డ్ నేషన్స్ లో. సో నేను అక్కడికి వెళ్ళొచ్చినాక వీటన్నిటి గురించి మీకు ఇంకా బెటర్ గా అవగాహనతో నేను చెప్పగలను. ఇప్పుడు అక్కడ ఉదాహరణకి ఇరాక్, లెబనాన్ ఇటువంటి కంట్రీస్ ఉన్నాయి, మిడిల్ ఈస్ట్ కంట్రీస్. వాళ్ళలో మహిళలు అసలు ఉద్యోగాలు బయటకు రావడానికి కూడా లేదు కదా. కొన్ని దేశాలు అలా కూడా ఉన్నాయి. సో ఆ కాలమాన పరిస్థితులు అలా ఉన్నాయి. మగవారు లేకుండా బయటకు కూడా రాకూడదు అనే కంట్రీస్ ఉన్నాయి. మరి అలాంటి కంట్రీస్తో పోల్చుకుంటే ఇండియా ఈజ్ వెరీ ఫార్వర్డ్. ఈ కార్యక్రమం ద్వారా భారతదేశం మరియు అమెరికా మధ్య సహకారాన్ని బలోపేతం చేయడానికి మీరు ఎలాంటి అవకాశాలు అందిస్తున్నారు? ఇది పర్సన్ టు పర్సన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అండి. మీరు అడిగింది చాలా పెద్ద ప్రశ్న. ఇట్స్ అబౌవ్ నా రోల్కి సంబంధించింది. అది మీరు అడిగిన ప్రశ్న రాష్ట్ర దేశానికి సంబంధించిన దేశాధినేతలు అంటే ప్రధానమంత్రి ప్రెసిడెంట్ లెవెల్లో మాట్లాడతారు. ఫారిన్ మినిస్ట్రీస్, ఫారిన్ అఫైర్స్ మినిస్టర్స్ మాట్లాడుకుంటారు, ఫారిన్ సెక్రటరీస్. మేము ఎమర్జింగ్ లీడర్స్ అంటే రాబోయే కాలంలో ఎదిగే లీడర్స్కి ఒకరితో పర్సన్ టు పర్సన్ ఎక్స్చేంజ్ అంటే 20 దేశాలను ముఖ్యంగా వాళ్ళు మేము అవగాహన కూడా రావడానికి ఫ్యూచర్లో. ఎందుకంటే ఇప్పుడు చూస్తే నరేంద్ర మోడీ గారు కానీ జయశంకర్ గారు కానీ అటెండ్ అయ్యారంటున్నారు. పర్సన్ టు పర్సన్ ఎక్స్చేంజ్ ఏర్పడితే రేపు వాళ్ళకు కూడా ఒక 20 ఏళ్ళ తర్వాత ఏ విధంగా ఉంటుంది, అది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. అంతేగాని నేను ఇప్పుడు వెళ్ళి అక్కడ ప్రధానమంత్రితోనో ప్రెసిడెంట్తోనో నేను మాట్లాడటం లేదు. ఇది కరెక్ట్ అయిన అంటే అనాలిసిస్ కాదు, అనాలిసిస్ కాదు. మీకు మాట్లాడాలంటే మన ప్రధానమంత్రి, అక్కడ ఉన్న ప్రెసిడెంట్ లేదా మన ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ వాళ్ళు మాట్లాడతారు. డిప్లొమసీ ఇది లాంగ్ గేమ్. మనకు సంవత్సరాలు అలాంటి డిస్కషన్ చూస్తుంటే ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. బట్ ఎస్ అంటే డిప్లొమసీ మా రేంజ్లో ఎమర్జింగ్ లీడర్స్తో జపాన్ అండ్ జర్మనీ అటువంటి వాళ్ళతో మాట్లాడినప్పుడు పర్సనల్గా రిలేషన్స్ డెఫినెట్గా ఒక పర్సనల్ రిలేషన్ అనేది
ఫారిన్ అఫేర్స్ డిప్లొమసీలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసే, బట్ అంత పై స్థాయిలో కాదు ఇది. వాళ్ళు ప్రధానమంత్రి స్థాయిలో మాట్లాడతారు. ఇప్పుడు ఐవీఎల్పీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత కర్నూలు మరియు ఆంధ్రప్రదేశ్లో సామాజిక మరియు రాజకీయాల మార్పుల కోసం మీరు ఏ ప్రాజెక్టులను ప్రారంభించాలని ఆలోచిస్తున్నారు? అది నేను పోయి వచ్చినాక ఒకసారి నిశ్చితంగా పరిశీలించి, మీరు పోక ముందే పోయాక ఏం చేస్తారని అడుగుతున్నట్లుంది. సో వి విల్ కీప్ దిస్ క్వశ్చన్స్. పోయి Okay. వచ్చినాక ఏం చేస్తారనేది అంటే ఒక ఆఫ్టర్ కమింగ్. ప్లానింగ్ నో ఉంటుంది కదా. ఆఫ్టర్ కమింగ్ వి విల్ డిస్కస్ అండ్ డిసైడ్. ఓకే. ఇలాంటి యువ మహిళలు రాజకీయాలు మరియు సివిల్ సొసైటీలో చేరాలని ఆలోచిస్తున్న వారికి మీ సలహా ఏంటి? యువ మహిళలు ఆ రాజకీయాల్లో చేరాలనుకునే వాళ్ళకి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా మంచి అవకాశాలు ఇస్తుంది. ఇప్పుడు నేను ఒక డాక్టర్ని, నాకు ఎటువంటి రాజకీయ నేపథ్యము లేదు, అయినప్పటికీ పార్టీ ఎటువంటి నేను పని చేయగలుగుతానో చూసి అటువంటి బాధ్యతలు ఇచ్చింది. సో ముందుకు రండి. యువత, మహిళలు, చదువుకున్న వాళ్ళు, కష్టపడే వాళ్ళు ముందుకు వస్తేనే దేశం బాగుంటుంది. సో అటువంటి వాళ్ళకి భారతీయ జనతా పార్టీ ఒక అనువైన వేదిక. మీ నాయకత్వ శైలి మరియు దృక్పథాన్ని ఏ నాయకులు లేకపోతే వారి అనుభవాలు ఆకృతి చేశాయంటారు మిమ్మల్ని? ఆ, భారతీయ జనతా పార్టీలో ఇది ఒక క్యాడర్ బేస్డ్ పార్టీ. మీకు గ్రామ స్థాయి నుంచి ఉంటారు, మండల స్థాయి నుంచి ఉంటారు, రాష్ట్ర స్థాయి నుంచి ఉంటారు, జాతీయ స్థాయి నుంచి ఉంటారు. నేను అంత గొప్ప నాయకురాలని అని నేను అనుకోవట్లేదు, బట్ మా పార్టీలో ఎంతో మంది గొప్ప నాయకులు ఉన్నారు. మీరు రాష్ట్రంలో చూసుకోవచ్చు, జాతీయ స్థాయిలో చూసుకోవచ్చు. అంటే మేమంతా అటల్ బిహారీ వాజ్పేయి గారి స్పీచ్లు చూస్తూ పెరిగాము. అసలు సౌగంధ్ ఇస్ మిట్టిక అటువంటివన్నీ చూసినప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అవుతాం. ఇప్పుడైతే సమకాలీన పరిస్థితుల్లో ఆబ్వియస్గా నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్నారంటే పార్లమెంట్లో, అలా మేము మిగతావి అలా ఆగిపోయి చూస్తాం. అలా ఎంతోమంది ఉంటారు. మీరు యాక్షన్ అంటే గ్రౌండ్ లెవెల్లో పనిచేసే తీరు చూస్తే అమిత్ షా గారు అహర్నిశలు పనిచేస్తుంటారు, నరేంద్ర మోడీ గారు అహర్నిశలు పనిచేస్తుంటారు, ఫారిన్ అఫేర్స్ మినిస్టర్లో జయశంకర్ గారు పనిచేస్తారు. మీరు ఈ విధంగా ఎంతోమంది ఉన్నారండి. అండ్ వాళ్ళందరూ ప్రతి కార్యకర్తను ఇన్స్పిరేషన్ చేస్తారు కదా. సో వాళ్ళందరూ కార్యకర్తలకు ఇన్స్పిరేషన్గా నిలుస్తారు. ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో కూడా అంతే. ఇప్పుడు మాధవ్ గారు అధ్యక్షులయ్యారు. అధ్యక్షులైనప్పటి నుంచి ఎంత కష్టపడుతున్నారు. పొద్దున 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు పర్యటనలు చేస్తూనే ఉన్నారు. భారతీయ జనతా పార్టీలో కమిట్మెంట్, డెడికేషన్, హార్డ్ వర్క్ వాళ్ళు ఉండే వాళ్ళందరూ కూడా ఈ 3 ఖచ్చితంగా ఉంటాయి. వాళ్ళు ఆ స్ఫూర్తిని అందరిలో నింపుతారు కార్యకర్తలు. ఐవీఎల్పీ తర్వాత మీ దీర్ఘకాలిక లక్ష్యాలు ఏమిటి? ఈ అనుభవం మీ రాజకీయ మరియు సామాజిక కృషిని ఎలా ప్రభావితం చేస్తుందని అనుకుంటున్నారు? ఐవీఎల్పి అనేది ఇప్పుడు నాకు బ్రిక్స్ తర్వాత ఇది ఒక రెండో ఫారిన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అనుకోవాలి. సో ఈ ప్రోగ్రామ్కి వెళ్ళి వచ్చినాక భారతీయ జనతా పార్టీ ఏ రెస్పాన్సిబిలిటీ, ఏ బాధ్యత ఇస్తే దాన్ని తీసుకొని నేను ముందుకు వెళ్తాను. ఈ రోజు ఇచ్చిన బాధ్యత నేను ముందుకు చేశాను. దాని తర్వాత ఏ బాధ్యత ఇస్తుందో పార్టీకి డెఫినెట్గా తెలుస్తుంది. కార్యకర్తలను ఎలా ఏ పని అప్పగించాలి, ఎలా వాడుకోవాలి అనేది. సో పార్టీ చెప్పిన పని ఎప్పుడైనా చేయడానికి సిద్ధం. ఓకే మేడం. ఐవీఎల్పీకి ఎన్నికై మీరు భారతదేశం తరపు ప్రతినిధిగా అది కర్నూలు నుండి వెళ్ళడం మాకు సంతోషదాయకంగా ఉంది. గుడ్ లక్ మేడం. నమస్తే. మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ.